హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాను. నెల్లూరు నుండి డైరెక్ట్గా చెన్నై, నాగపట్నం. ఈరోజు నాగపట్నంలో హాల్ట్. నాగపట్నం వెళ్ళి అక్కడ పురాతనమైన చర్చ్ ఒకటి ఉంటుంది, వేలంకిని చర్చ్, వేలంకిని మాత చర్చ్. సో ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా రేపు మార్నింగ్ రామేశ్వరం బయలుదేరి రామేశ్వరం వెళ్దాం. రామేశ్వరం చూసుకుని సో రేపు నైట్ కన్యాకుమారి చేరుకుంటే సో అక్కడి నుంచి కన్యాకుమారి తర్వాత వాతావరణం బట్టి సో ఎక్కడికి వెళ్ళాలి అనేది తర్వాత అయితే ఇది అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయ్యాను. సో నిన్నలా అయితే వాతావరణం లేదు. నైట్ అయితే ఫుల్గా వర్షం అయితే వచ్చింది. కానీ ఇప్పుడైతే చూస్తే ఎండ అయితే మామూలుగా లేదు, ఫుల్ అయితే ఎండ అయితే ఉంది. తొందరగా అయితే నాగపట్నం చేరుకునేలా చూద్దాం. చెన్నైకి ఇక్కడ నుంచి 145 km. సో నేను ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ చేస్తాను కాబట్టి సో ఇంకా 400 km వరకు మనం పెట్రోల్గా అయితే స్టాప్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో చలో చెన్నై. సో ఇక్కడంతా అంత ఎక్స్ప్లోర్ చేసి ఏమైతే నాకైతే కనిపించట్లేదు. ఇక్కడ నెల్లూరు దాటిన తర్వాత ఇంకా ఎక్స్ప్లోర్ చేసి అయితే నాకైతే ఏం కనిపించట్లేదు. సో కంప్లీట్గా రోడ్ అయితే మాత్రమే ఉంది. సో నేను మొన్న నుంచి చూస్తున్నాను, ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ టవర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో హై పవర్ లైన్స్ ఉంటారు కదా. 7 అవుతుంది. సో ఇక్కడ నుంచి నాకు ఏం రూట్ ఏం తెలియదు కాబట్టి మొబైల్లో అయితే మ్యాప్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను. చెప్పా కదా హై పవర్ లైన్స్ అని. ఇక్కడ ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి సార్. అటు చూడండి, ఆ పక్కన మొత్తం అన్ని అవే ఉన్నాయి. మేబీ ఇక్కడ ఏమన్నా విద్యుత్ తయారీ కేంద్రం ఏమైనా ఉందో ఏంటో. సో వెనకాల కృష్ణపట్నం పోర్ట్ అయితే ఉంది, అదైతే చూసా. సో ఎందుకంటే గూడ్స్ రైల్స్ ఉంటాయి కదా, బొగ్గు రైళ్ళు ఇవన్నీ వెళ్తున్నాయి. దట్ చాలా పెద్ద గ్రానైట్ స్టోన్స్ అవి లారీలు కూడా వెళ్తున్నాయి. సో మన అక్కడ వెళ్తున్నాయా లేదంటే చెన్నై పోర్టుకి వెళ్తున్నాయా తెలియదు. ఏందరయ్యా, ఏం చేస్తున్నారు మీరందరూ? మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తారు కదా. ఇది హైవేనా లేకపోతే 1 వేనా? ఓకే, వెనకాల అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్కి దారి ఇచ్చేద్దాం. ఓకే, వెళ్ళు బ్రో. సో అంబులెన్స్ కదా, హారన్ తీసుకోవచ్చు కదా, ఈజీగా పంపించేస్తాం. సో కనీసం 1000 రూపీస్ తీసుకుంటున్నామంటే సరే, కస్టమర్లకి కనీసం మినిమం వాళ్ళ సౌకర్యం మంచిగా చూడాలి అని కొంచెం కూడా లేదబ్బా. నేను నైట్ వెళ్ళిన హోటల్ అతనికి, సో మిడ్ నైట్ కూడా వెళ్ళి చెప్పా, ఇంత దారుణంగా దోమలు ఉన్నాయి అంటే, సార్ అలా ఏముండదు సార్ అంటాడు. ఏదో పద్యం గుర్తొస్తుంది, మేడిపండు చూడ మేలిమగుండు, పట్ట వైపు చూడ పురుగులు ఉందని. పైకి మాత్రం చాలా బాగుంది హోటల్ అయితే. నేను ఆ పైన చూసి మోసపోయాను. లోపలికి వెళ్ళిన జరుగుతుంది, మొత్తం దోమలే ఉన్నాయి అందులో. ఈరోజు రైడ్లో ఎండ అయితే మాత్రం దంచి కొడుతుంది.
శ్రీ సిటీ 8 km. సో శ్రీ సిటీ అని చెప్పేసి అన్నాను కదా, ఇదే. సో ఇటు నుండి రైట్కి వెళ్ళాలి. ఇంకా మొత్తం రైట్కి వెళ్తే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాస్ మొత్తం. అసలు సైడ్ బై సైడ్ వెళ్తారు ఏంటయ్యా? సో ఈ ఆపోజిట్ వచ్చేస్తున్నాడు ఏందయ్యా స్వామి? టైర్ చూసారా మొత్తం? దాంట్లో గాలి లేదు. మేబీ అది ఎక్స్ట్రా టైర్ అనుకుంటా. చెన్నై 65. లొకేషన్ అంటే ఏం లేదు, ఓన్లీ నేషనల్ హైవే కదా, అలానే ఉంది. మధ్యలో చెట్లు కానీ అవి కానీ పెద్దగా ఏం లేవు, ఏదో నార్మల్గా ఉంటాయి. చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. సో 2 రాష్ట్రాల ఉమ్మడి చెక్ పోస్ట్ అనుకుంటా. మోస్ట్లీ ఇందులో లారీస్ని, వ్యాన్స్, అంటే ఏదైతే రవాణా చేస్తూ ఉంటారో అవి ఎక్కువ చెక్ చేస్తారు అనుకుంటా. అవి బైక్స్ని చెక్ చేయరు అనుకుంటాను. చూద్దాం, ఇన్ కేస్ చెక్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. పేపర్స్ కానీ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆరంబాకం. సో మనమైతే తమిళనాడులోకి ఎంటర్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఏదైనా ఇంగ్లీష్లో వర్డ్స్ ఉంటే చదవడమే, తమిళ మనం చదవడం. ఇక కన్నడ అయితే తెలుగు గురించి తెలుగులోనే ఉంటుంది కాబట్టి సో మనం మేనేజ్ చేయొచ్చు. కానీ తమిళ అయితే అసలు తెలియదు. చెన్నై 55 km. పాండిచ్చేరి 207. పాండిచ్చేరిలోనే నాగపట్నం అయితే వెళ్తున్నాం. What is YouTuber? రోడ్ చాలా ఎక్సైట్ అవుతున్నాడు. అన్నా మీరు యూట్యూబరా అంటున్నాడు. టైం 1 o'clock అవుతుంది. సో మనం నాగపట్నం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో 9 PM అయితే రూట్ అయితే క్లోజ్ చేస్తారంట. సో ఆ లోపే మనం వెళ్ళిపోతాం. డెస్టినేషన్ ఇంకా 6 hours అయితే చూపిస్తుంది. అప్రాక్స్ 311 kilometers. చూద్దాం, సాధ్యమైన తొందరగా రీచ్ అయిపోయేలా చూద్దాం. ఇప్పుడే కొబ్బరి బొండం వాటర్ తాగుదామని చెప్పి ఆగాను, కానీ 60 rupees తీసుకున్నాడు. వాటర్ కూడా అంత నిలవైపోయినట్టుంది అది బొండం కూడా. సో మంచివి ఎక్కడన్నా కనిపిస్తే ఆగి
మంచిగా తాగాలి. కానీ ఒకటి నచ్చింది నాకు ఇక్కడ. సో కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగి మిగిలిన బొండాన్ని ముక్కను తినకుండా పడేయకుండా వాళ్ళు ఖచ్చితంగా తింటున్నారు. సో కొట్టిన తర్వాత కూడా అదంతా తీసి ఇస్తున్నాడు కూడా. ఇక్కడ నుంచి తిరువన్నమలై అరుణాచలం 146. చూడండి అడుగు అడుగున్నా కూడా ట్రాఫిక్ని సిగ్నల్స్ పడుతూనే ఉన్నాయి. కానీ వెంటనే సిగ్నల్ పడగానే అందరూ లైన్గా, ఎవరు కూడా లైన్ క్రాస్ చేయకుండా ముందు ఆగుతున్నారు. ఎవరు కూడా క్రాస్ చేయట్లేదు. సో అదైతే మంచిగా అనిపించింది నాకైతే తమిళనాడులో. ఇక్కడ నుండి రామేశ్వరం 508, నాగపట్నం 260. లెట్స్ గో. ఇంకా 260 కిలోమీటర్స్ మాత్రమే. సో మళ్ళీ ఇక్కడ పడిందా అరేబియన్ గార్డెన్ సీ ఫుడ్ రెస్టారెంట్ అంట. సో వెళ్దాం తొందరగా, ఇదైతే కంప్లీట్ చేసుకుందాం ఫుడ్ అయితే. చూడడానికి అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఓకే, కొంచెం ఎక్కడైతే ఏసీ ఎక్కువ వస్తుందో అక్కడ చూసుకుందాం. సింగిల్ ఓకే. ఫస్ట్ అయితే బ్యాగ్స్ అన్నీ తీద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అరేబియన్ గార్డెన్లో పక్కా బిర్యానీ చూపిస్తాను. చూడడానికి టెంప్టింగ్గా ఉంది. ఏంటంటే ఎలా ఉంటుందో చూడాలి. సర్వ్ చేస్తుంది ఏముందా? సో టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. వావ్, రియల్లీ గుడ్ అబ్బా ఫుడ్ అయితే. లంచ్ అయితే కంప్లీట్ అయింది. లంచ్ స్కిప్ చేద్దాం అనుకున్నా కానీ చాలా ఆకలేసింది. సో ఈ అరేబియన్ గార్డెన్ రెస్టారెంట్లో అయితే ఫిష్ తిక్కా బిర్యానీ స్పెషల్ అన్నాడు. సర్లే బాబు, ఏదో ఒకటి కొంచెం తొందరగా ఇవ్వండి నన్ను అమ్మట్టుగా ఇచ్చాడు. ప్రస్తుతానికి అయితే తినేసా. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇంకా 250 km అలా ఉంది. సో నాగపట్నం. నాగపట్నం అయితే ఇంకా నాన్ స్టాప్ రైడ్ అయితే చేయాలి. సో యాక్షన్ క్యామ్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలి. సో నిన్నటి నుంచి నేను పాకెట్లోనే పెట్టేస్తున్నాను. మెయిన్ ట్యాంక్ బ్యాగ్ లేకపోవడం వల్ల పెట్టాల్సిన పరిస్థితి అది. లేకపోతే అసలు జేబులో పెట్టాను ఇప్పుడు కూడా. ఏం చేస్తాం, కానీ పడిపోయిందంటే ఎక్కడైనా ఇబ్బంది కదా అని. చూడండి వేలంకని చర్చ్ క్లోజ్ ఎట్ 9 PM అని చూపిస్తుంది.
సో సో వేలంకిని చర్చ్ దగ్గరికి అయితే వెళ్తాం మనం. సో 250 km ఇక్కడ హాల్ తీసుకోకుండా నాన్ స్టాప్గా అయితే కొట్టాలి. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ అయితే అది చెప్పాలి. ఫుడ్ అయితే ఫిష్ టిక్కా బిర్యానీ మామూలుగా లేదు. సో ఇటువైపు ఎవరైనా వస్తే మాత్రం ట్రై చేయండి. అరేబియన్ గార్డెన్ సీ ఫుడ్ రెస్టారెంట్. సో ఇక్కడైతే కొబ్బరి బొండాలు అవి చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇంకేం త్రాగడం ఇటువంటి ఏం లేవు. ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఫుడ్ కూడా ఫుల్గా తిన్నా కదా. సో ఇలా వెళ్తే కష్టం బ్రో, నీ వెనకాల నేను రాలేను ఏమనుకో. చెంగల్పట్టు 2 kilometers. ఈ బోబో మొబైల్ హోల్డర్ అయితే బాగా లూజ్ అయిపోయింది. సో ఎక్కడైనా మొబైల్ పడిపోద్దేమో అనుకున్నాను. సో వచ్చేదారిలో హోండా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కనిపించింది. వెంటనే బ్రో టైట్ చేయాలి బ్రో అంటే, సో వెంటనే వాళ్ళు టైట్ చేశారు, వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో టైట్ చేశారు. సో ఇప్పుడైతే ఫిట్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఇంకైతే జస్ట్ కోనసీమ నుండి నెల్లూరు వరకు కూడా ఎక్కడ సూర్యుడనే మొహమే కనిపించలేదు. కానీ ఈరోజు కనీసం మొక్కలనే మొహమే కనిపించట్లేదు. జస్ట్ ఇప్పుడే అదిగో పైకి చూడండి, జస్ట్ ఇప్పుడే మేఘాలు అడ్డు వచ్చినాయి. అలా అంటాం కానీ వెంటనే వెళ్ళిపోతుంది. సో ఇంకొక టోల్ ప్లాజా అయితే వచ్చింది, అత్తూర్ టోల్ ప్లాజా. అత్తూర్ టోల్ ప్లాజా అంట. సో మన డెస్టినేషన్ ఇంకా 162, 162 కిలోమీటర్లు ఉంది. పాండిచ్చేరి నుండి నాగపట్నం వేలంకిని టెంపుల్ వచ్చి 150 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇదేంటి పోలీస్ ట్రైనింగ్ స్కూల్ అంట పాండిచ్చేరి. ఓకే, ఇంకా నాగపట్నం అయితే ఇంకా 152 కిలోమీటర్స్ చూపిస్తుంది. సిటీలో అంటే రైడింగ్కి ఇలానే ఉంటుందేమో, స్లోనే వెళ్ళలేము. నేనైతే టైంకి రీచ్ అవ్వాలి. సో పాండిచ్చేరిలో ఆల్కహాల్ రేట్లు అయితే చాలా తక్కువ కదా, యానంలో కూడా అంతే. మేబీ సేమ్ ప్రైస్ అయితే ఇక్కడ కూడా ఉంటాయి, ఏదైతే పక్కా చెప్పగలను. రేట్లు ఎలా ఉంటాయి అనేది నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేను, ఎందుకంటే నేనైతే మందు తాగను కాబట్టి. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ పుదుచ్చేరి. చాలా పెద్దగా ఉంది. సో ఊరు మధ్యలో నుంచి బయటపడితే కొంచెం బెటర్, కొంచెం ఫాస్ట్గా మన డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వచ్చు. లేదంటే ఆ టైంకి రీచ్ అవ్వాలంటే చాలా కష్టమే. 147 km. రైట్ హ్యాండ్ ఫింగర్ చాలా నొప్పి వస్తున్నాయి.
కంటిన్యూస్గా రైడ్ చేస్తుంది మార్నింగ్ నుండి. సో ఫింగర్స్ అయితే చాలా నొప్పిగా ఉంది. ఈ యాక్షన్ క్యామ్లో బ్యాటరీ అయిపోయినట్టుంది. సో ఓకే, ఫుల్ ట్యాంక్ రైట్. ஹீரோ 25,000 స్కానర్ 1052 అంటే 11 లీటర్లకి 1052. టైం అయితే 6 అవుతుంది. ఇంకా నాగపట్నం 114 PM ఉంది. సో వ్యూ అయితే బాగుంది, సన్సెట్ టైం కదా, అందుకే ఒకసారి మీకు చూపిందాం ఇక్కడ సన్సెట్ ఎలా ఉంటుందో. సో ఇది హైవే చాలా బాగుంది. చాలాసేపటి తర్వాత హైవే మీదకి వచ్చాను కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో ఈ బ్రిడ్జ్ ఒకటి చూడండి. అసలు మొత్తం ఇలానే ఉంటే జర్నీ అంతలా సాగుతుందో కదా. సో సన్సెట్ టైంలో మాత్రం బ్యూటిఫుల్గా ఉంది కదా. అదే కన్యాకుమారికి మనం వెళ్ళిన తర్వాత సేమ్ మనకి క్లైమేట్ ఎలానే ఉండి సన్సెట్ కూడా మనకి ఎలా దొరికితే, సన్ రైజ్ కూడా దొరికితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అన్ని ప్లేసులు కవర్ చేయొచ్చు. సో ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అన్నీ మంచి మంచి ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో చాలా చాలా ఇంట్రెస్ట్తో చేస్తున్న వీడియోస్ ఇవి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడొచ్చు, వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో వైడ్ యాంగిల్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నా కదా, సో నాకు తెలిసి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తుందని అనుకుంటున్నాను. సో నేను కూడా చూడాలి. సో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తాను. సో ఈ వీడియోస్ అన్ని ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఇంకా షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. టైం వచ్చి 6 అయింది, 6:09. ఇంకా ఎగ్జాక్ట్గా 100 km ఉంది. సో టోల్ గేట్ అయితే వచ్చింది. సో హైవే మాత్రం సూపర్ ఉందబ్బా. ఇంకైతే ఇలా ఉంటే ఇంకెంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు మీకే తెలుస్తుంది. గ్లౌజెస్ మార్నింగ్ నుంచి పెట్టుకునే ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఫింగర్స్ బాగా పెయిన్ వస్తుంది. అందుకే ఎలాగా ఎండ అయితే ఏమి లేదు కదా, కూల్గానే ఉంది కదా అని చెప్పి గ్లౌజెస్ అయితే తీసేసాను. ఆకాశం కిందేమో ఈ హైవే మీద ఈ సీనరీ చూడండి, అసలు ఏముందో కదా. ఇలాంటి హైవేలో రైడ్ చాలా హ్యాపీగా చేయొచ్చు. చూడండి, ఎక్కడ పడితే అక్కడ లైట్లు అయితే మాత్రం ఏం పెట్టరు. అసలు పగల్లా ఉంది. చాలా బాగుంది. టైం అయితే 7:15. ఇంకా 43 km అయితే డిస్టెన్స్ ఉంది. 43 km పెద్ద విషయం కాదు, కానీ చాలా అంటే చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది.
చూసారు కదా, హైవే కదా, పక్క నుంచి డైవర్షన్ ఇచ్చారు. 1 వేలో నుంచి అలా వెళ్ళాల్సి వస్తుంది. ఫైనల్లీ ఇంకా 3 km అయితే ఉంది వేలంగిని చర్చ్ దగ్గరలో. దగ్గరకు వచ్చేసాం 2.5. సో చర్చ్ దగ్గరలో అయితే ఏదైనా రూమ్ చూసుకుందాం వెళ్ళిన తర్వాత. ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఈరోజు, ఎందుకంటే నైట్ నుంచి బాగా ఎక్కువ అలసిపోయి ఉన్నాం కదా.